హలో ఎవ్రీవన్, ముందు వీడియోలో అయితే పాన్ పేయడం చూపించాం కదా. అదేనండి అమావాస్య రోజు ఇంకో అమ్మవారికి ఉయ్యాలైతే కడతారు. తర్వాత ఈ రోజు అంతా నిప్పుల కొండలు అయితే అమ్మవారికి తొక్కుతారనమాట. అనుకున్న కోరికలు తీరాలని చెప్పేసి రోజంతా ఉపవాసం ఉంటారండి. తర్వాత రోజు ఉగాది రోజు అయితే మన ఇంటి దగ్గర పవన్ ఎలా అయితే వేసారో అలాగే సేమ్ మామిడి వారి ఇంటి దగ్గర అయితే కూడా వేస్తారనమాట. తర్వాత ఇక్కడ గొర్రెపోతుని అయితే రెడీ చేస్తారనమాట. గొర్రెపోతుతో శాస అయితే దులిపిస్తారు. శ్వాస త్వరగా దులిపినట్టయితే అమ్మవారు శాంతంగా ఉన్నట్టు, లేదంటే అమ్మవారు ఏదో ఒక విషయంలో కోపంగా ఉన్నట్టండి. ఇక్కడ గరగా నెత్తి మీద పెట్టుకుంటున్నారు కదా, అలా పెట్టుకోవడం వల్ల అమ్మవారి ఆశీర్వాదం మనమే ఉన్నట్టు అనమాట. అంతేకాదండి, ఇక్కడ పిల్లలు లేని వారు అరటిపండు అయితే తీసుకుంటారు తల్లిగారికి చేతుల మీదుగా. వారైతే మళ్ళీ సంవత్సరం ఇక్కడ పిల్లలతో వస్తారని నమ్మకం అనమాట. తర్వాత ఇలా గరగలాడిన తర్వాత శాష అయితే దులుపుతుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఆ గొర్రెపోత అయితే ఇదే అనమాట. చూడండి ఎలా దులుపుతుందో. ఈ శాష అయితే చిన్నపిల్లలకు కానీ, జంతువులకు కానీ, పెద్దవారికి కానీ ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు తీసుకెళ్ళి పెడతారు. ఇలా పెట్టడం వల్ల అమ్మవారి ఆశీర్వాదం ఉండి తగ్గుతుందని నమ్మకం. తర్వాత జనమంతా అమ్మవారి సారి పెట్టుకొని టెంపుల్ వరకు అయితే వెళ్ళడం జరుగుతుందండి. సేమ్ ఇక్కడ మామిడివారి ఇంటి దగ్గర ఏం చేశారో అలాగే కోనేవారి ఇంటి దగ్గర కూడా ఆ ప్రాసెస్ చేసి తర్వాత అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి గొర్రెపోతుని అయితే వేయడం జరుగుతుంది. ఆ వేసిన తర్వాత ఆ బ్లడ్లో విత్తనాలు అయితే వేస్తారండి. 5 రోజుల తర్వాత బద్దెని కడుగుతారు. ఆ బద్దెని కడిగినప్పుడు ఏ విత్తనం అయితే ఎక్కువ మొలకెత్తుతుందో ఆ సంవత్సరం ఆ పంటలు బాగా పండుతాయని గ్రామస్తుల నమ్మకం అండి. ఈ వీడియోని పూర్తిగా చూసిన వారు జై నూకమ్మిక అని కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్పై ఒక కన్నేసం చేయండి.